కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై చర్చ. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సభ్యుల నిరసన. జంతర్ మంతర్ వద్ద సస్పెండ్ అయిన సభ్యుల ఆందోళన. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి తీవ్రత. రోజు రోజుకు తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్. 3 వన్డేల సిరీస్లో సమంగా ఉన్న ఇరు జట్లు. చూస్తున్నాం. విద్యార్థిపై సహచర విద్యార్థులే దాడి చేసి గాయపరిచిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగింది. కల్లెడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 5గురు విద్యార్థులు కలిసి మూకుమ్మడిగా ఈ దాడి చేయడంతో విద్యార్థి రఘునాథ్కి తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన దాడిపై మక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు. గంజాయి సేవించాలంటూ విద్యార్థిపై ఒత్తిడి తేవడం, దాన్ని రఘునాథ్ నిరాకరించడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. కల్లెడ గ్రామంలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా బాబు ఈ సంవత్సరమే ఇక్కడ ఉంచిన నేను కల్లెల్లా గవర్నమెంట్ స్కూల్లో. కొందరు పిల్లలకు చెడు అలవాట్లు ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్, బీర్లు తాగుడు ఆ అలవాట్లు వాళ్ళకు ఉండడం వల్ల మా పిల్లగాడు కూడా అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తే మా పిల్లగాడు పోలేదు. పోకపోతే ఒకసారి 2 సార్లు అట్లా పిల్లవంపిసి గుద్దిండ్రు. అయినా కానీ తిరిగి చెప్పలేదు. ఎందుకంటే నాకు హెల్త్ బాగుండదు అన్నట్టు నా హెల్త్ గురించి ఆలోచించి మా బాబు చెప్పలేడు నాకు. అవి మళ్ళీ తర్వాత ఒకసారి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయితే ఏమైందిరా నాన్న అంటే, వీళ్ళు పిలుస్తున్నారు, ఇట్లా తాగమంటున్నారు, తాగకపోతే బయ్యాడు అంటున్నారు, ఆడోడు అంటున్నాడు, ఆడంగి వేదవా అంటున్నారు. నాకు అట్లా ఎంత లజ్జ అనిపిస్తుంది. అమ్మ నేను స్కూల్కి పోను కూడా అంటే, నాన్న ఇప్పుడు 10th అవరా అట్లా ఇట్లా పోరా నానంటే, నాకు ఓలతో మాట్లాడినా కానీ వాళ్ళని పక్కకు తీసుకుపోయి గుద్దుతున్నారు. మళ్ళీ నేను ఒకవేళ నాకు ఏదన్నా ఆడ రాయంగా కానీ ఏదన్నా సబ్జెక్ట్ ఏదన్నా అర్థం కాక ఎవరికన్నా నేను మాట్లాడినా కానీ, ఎందుకు మాట్లాడినారు నువ్వు అని పక్కల వేసుకుంటూ గుద్దుతున్నారు. వాళ్ళు రోజు నాకు ఇదే టార్చర్ ఉన్నది అని అంటే, ఎట్లా వెళ్ళరా ఇప్పుడు తీసుకొచ్చినా ఉంచినా కానీ అట్లా ఇట్లా ఒక 10వ తరగతి అయిపోయిందా కాగురా నాన్న అని నేను బుదిరికిచ్చిన. వారం రోజులకు సంది బుదిరికిచ్చిన నా బాబుని. డిస్ట్రిక్ట్ నిజామాబాద్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుస 2వ ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయనుంది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ఈ పంపిణీ ప్రారంభించనున్నారు. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్ 15,500 విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి విద్యార్థికి 33,000 మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్తో కలిపి 2 ఏళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలిపి 1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్లను ప్రభుత్వం అందించింది. వీటిలో 8వ తరగతితో పాటు 9, 10వ తరగతుల బైజూస్ కంటెంట్ కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. గత ఏడాది విద్యార్థులు ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్ను పంపిణీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ విద్యుత్ రంగంపై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. నిన్న ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా సభలో మాటల యుద్ధం జరిగింది. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామనడం అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగే అవకాశాలున్నాయి. దీనిపై మరింత సమాచారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య 6వ రోజు ఈరోజు 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానున్నది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేశారు. దాని మీద కూడా నిన్న హాట్ టాపిక్ జరిగిందని చెప్పవచ్చు. నిన్న అసెంబ్లీ వాడిగా జరిగింది. అదే విధంగా ఈరోజు కూడా అసెంబ్లీలో 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మీద ఏ విధమైనటువంటి ఖర్చు చేసింది, ఎలాంటి విద్యుత్తును ప్రజలకు అందించింది అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయని దీని మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్కు సంబంధించినటువంటి విషయాలను దీని మీద నిన్న విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలోనే దాదాపుగా 83,000 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్కు సంబంధించిన విషయంలో అప్పులు చేసింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించింది ఈరోజు ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. డెస్కుల నుండి ఎన్ని అప్పులు తీసుకుంది, ఎలాంటి విద్యుత్తును నాణ్యత విద్యుత్తును అందజేసింది, అదేవిధంగా 24 గంటల విద్యుత్తును తెలంగాణ ప్రజలకు అందజేస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి విద్యుత్తును అందజేస్తుంది అన్నటువంటి విషయం మీద ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా మొత్తం గత ఎన్నికల్లో చూసేది ఉంటే ప్రధానంగా 24 గంటల విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది. అదేవిధంగా దాన్ని ఖండిస్తూ
కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, నాణ్యమైన విద్యుత్తును అందజేయడం లేదన్నటువంటి విషయం మీదనే ఎన్నికల బరిలో నిలిచి ఇటు రెండు పార్టీలు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. ఆ అంశమే ఈరోజు ఎన్నికల్లో ఫలితాలను కూడా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అప్పులను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా చూసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే దాన్ని ఎదుర్కోవడానికి అప్పటి మంత్రి అంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దానికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. మొత్తంగా ఈరోజు అసెంబ్లీ పూర్తిగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న జరిగిన అంశాలతో పోల్చుకుంటే ఈరోజు కూడా అదే విధమైనటువంటి చర్చ, ప్రధానమైనటువంటి చర్చ విద్యుత్ శాఖలో చేసినటువంటి అప్పులు, దానికి సంబంధించినటువంటి విషయాల మీదనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా చెప్పే అవకాశం ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా అందజేయలేదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడా తాను బయట పెడతాను, అవసరమైతే గత ఎన్నికల సమయంలోనే తాను రాజీనామా చేస్తానన్నటువంటి సవాల్ విసిరినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఒక మంత్రిగా కూడా ఉన్నాడు. దానికి ఆన్సర్ ఏ విధమైనటువంటిది వస్తుందన్నటువంటిది ప్రజల్లో కూడా ఉంది, మిగతా పక్షాల్లో కూడా ఉంది. ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా సిపిఐ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం కావచ్చు, వాళ్ళు ఏ విధమైనటువంటి ఈ అంశాల్లో ఈ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందన్నటువంటి విషయం కూడా ఒక ఉత్కంఠంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా విద్యుత్ శాఖలో 83,000 కోట్లు అప్పులు చేసింది. కనీసం రైతులకు నాణ్యమైన విద్యుత్ 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదు. కేవలం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ప్రభుత్వం పేరు చెప్పి అంటే కమిషన్ల కోసమే డెస్కుల నుండి విద్యుత్ సరఫరాను అంటే కొనుగోలు చేశారే తప్ప ప్రజలకు నేరుగా 24 గంటల విద్యుత్తును అందజేయలేదు. దానికి సంబంధించిన ఆధారాలతో సహా తాము బయట పెడతామన్నటువంటి సవాళ్ళు మాత్రం అప్పుడు ఎన్నికల సమయంలో విసిరారు. అదేవిధంగా ఈరోజు కూడా అసెంబ్లీలో దానిపైన చర్చ జరిగింది. 83,000 కోట్లు ఏ విధంగా అయింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం 23,000 అప్పులు మాత్రమే విద్యుత్ శాఖ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉచితమైనటువంటి విద్యుత్తును ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో బోర్లపై ఆధారపడి ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఉచితంగా విద్యుత్ అందజేసింది. అలాంటి సమయంలో 23,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ అప్పులను ఈరోజు 83,000 కోట్ల వరకు చేసింది. అంటే కేవలం కమిషన్ను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ విషయంలో పూర్తిగా వాళ్ళు దోషులుగా నిలవవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈరోజు విడుదల చేసేటువంటి శ్వేతపత్రంలో వాళ్ళను దోషులుగా చిత్రీకరించే అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ఇటు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దానికి అంటే ఆన్సర్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు అసెంబ్లీ పూర్తిగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదలైన తర్వాత చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. నిత్య తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత సర్కారు హయాంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా అదంతా తప్పుల తడకగా అభివర్ణించింది ప్రతిపక్షం. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం తప్ప మరోటి కాదంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా చర్చ ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన భట్టి గత ప్రభుత్వం మాత్రం వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామన్న ఆయన ఆ దిశగా ఈ శ్వేతపత్రం విడుదల చేయడం అన్నది తొలి అడుగుగా అభివర్ణించారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని
ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి ఈ వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కనీసం నివేదికను చదివే సమయం ఇవ్వలేదన్న ఆయన, ముందు రోజైనా ఈ పుస్తకం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే, ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం లెక్కలు ఓసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లుగా ప్రకటించారు. 2014 నుంచి 15 నాటికి రాష్ట్ర రుణం కేవలం 72,658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5% మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. ఇక బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉండడం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం 10 రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీత భత్యాలకే 35% వ్యయం అవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు ఇదంతా తప్పుల తడక అంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి తప్ప మరోటి ఇందులో లేదంటూ విమర్శించారు. సాధారణంగా అప్పులు జీఎస్డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని చెప్పుకొచ్చిన ఆయన నివేదికలో ఆ అంశాలను చూపించలేదన్నారు. గత 9 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల మేర మూలధన వ్యయం జరిగిందని, దాని శ్వేతపత్రంలో చూపించలేదని ఆరోపించారు హరీష్ రావు. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు విమర్శలు, ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామని బీఆర్ఎస్ చెప్పడం అబద్ధమన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,000 కోట్లకు పైగా మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తీసుకొచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందన్నారు ముఖ్యమంత్రి. బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రాజెక్టు ద్వారా నీళ్లన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసి ఈ సంతకాలు పెట్టింది ఎవరు?
ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రానున్న రోజుల్లో మరిన్ని శ్వేతపత్రాలు విడుదల కానుండటంతో సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. 70 సంవత్సరాల భారత పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ కాలంలో కానీ మరెన్నడూ కానీ కనీవిని ఎరగని రీతిలో 141 మంది పార్లమెంట్ సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా బుధవారం మరో 3 ఎంపీలు థామస్ చజికదన్, కేసీ మణి, ఏఎం అరీఫ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం జవాబుదారిని ప్రశ్నించడం పార్లమెంట్ సభ్యుల హక్కు. సస్పెండ్ చేయడం ద్వారా వారి నోరు మూయడం సమాధానం కాదు, సమర్థనీయం కాదు. అంబేద్కర్ ఇతర రాజ్యాంగ నిర్మాతల మౌలిక మహాశయానికి ఇది మాయని మచ్చ. దుండగులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్య లేకపోవడం మరో విచిత్రం. డిసెంబర్ 13న ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి అనూహ్యంగా లోక్సభలోకి దుమికి స్మోక్ బాంబులు ప్రయోగించి సభ్యులను భయాందోళనకు గురిచేశారు. ఆనాడు ప్రధాని మోదీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ సభలో లేరు. లోక్సభలో జరిగిన ఘటన చాలా తీవ్రమైనది. ఈ ఘటన దేశ ప్రజలందరినీ కలవరపెట్టింది. అలాంటి భద్రతా ఉల్లంఘన తర్వాత తాము సభకు ఎందుకు దూరంగా ఉన్నామో హోంమంత్రి, ప్రధాని వివరణ ఇవ్వాలి. కానీ ఈ ఘటన తర్వాత వారిద్దరూ మౌనం వహించారు. ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు తప్ప సభలో ప్రకటన చేయలేదు. కనీసం సభాముఖంగా ఆ ఘటనపై విచారం వ్యక్తం చేయలేదు. పార్లమెంటు భద్రతా రాహిత్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలకు చేదు అనుభవం ఎదురైంది. కనీసం కేంద్ర హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన చేయాలని ప్రశ్నించిన ఎంపీలపై వేటు పడింది. డిసెంబర్ 13న ఘటన జరిగితే ఆ మర్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 14 మందిని సస్పెండ్ చేశారు. 4 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడంపై నిలదీసిన దాదాపు 92 మంది ఎంపీలపై మూకుమ్మడిగా వేటు వేశారు. లోక్సభలో 46 మందిని, రాజ్యసభలో మరో 46 మందిని సస్పెండ్ చేశారు. ఆ మర్నాడు మరో 49 మందిపై వేటు వేశారు. ఇలా నినదించిన సభ్యులందరిపై కొరడా జలిపించారు. పార్లమెంట్ సభ్యులు లక్షలాది మంది ప్రజల ప్రతినిధులు. దాదాపు 141 మంది సభ్యులను సస్పెండ్ చేయడం వల్ల లోక్సభలో 14 కోట్ల మంది ఓటర్ల గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఏకపక్ష నిరంకుశ వైఖరి వల్ల కోట్లాది మంది ప్రజల గొంతు నొక్కినట్లయింది. ఈ చర్య కోట్లాది ప్రజల ప్రాతినిధ్యాన్ని కాలరాసినట్లయింది. దీనిని ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే మోదీ సర్కార్ ఎలా సమర్థించుకోగలదు? పార్లమెంట్లో ప్రభుత్వం పాల్పడిన మరో దారుణ చర్య లోక్సభలో 27 ప్రశ్నలను, రాజ్యసభలో 44 ప్రశ్నలను రద్దు చేయడం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే యత్నం చేసింది. ఎంపీలు తమ సస్పెన్షన్కు చాలా కాలం ముందే, కనీసం 15 రోజుల ముందు ఈ ప్రశ్నలకు నోటీసులిచ్చారన్నది గమనార్హం. నిజానికి ఎంపీల ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తుంది. ఎంతో డేటా సేకరించి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నల రద్దు వల్ల ఆ విలువైన ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. वहाँ पे हमारे 150 एमपीज को बाहर फेंक दिया है, ठीक है. उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही है, ठीक है. उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही है. अदानी जी पे कोई चर्चा नहीं हो रही है. राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है. बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है. हमारे एमपीज वहाँ पे दुखी हैं, बाहर बैठे हुए हैं, उन पे आप चर्चा कर रहे हो. పార్లమెంట్ సభ్యులు ఆషామాషీగానో సొంతానికో ప్రశ్నలు వేయరు. ఆ ప్రశ్నలు ప్రభుత్వం ద్వారా నిబద్ధత కలిగిన సమాచారంతో కూడిన జవాబు కోరే ప్రజలు వేసే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకిచ్చే జవాబులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఎంపీలు సొంతానికి లబ్ధి పడేదేమీ ఉండదు. అలాంటి ప్రశ్నలను రద్దు చేయడమో, కొట్టివేయడమో అంటే సమాచారం పొందే ప్రజా హక్కులను కాలరాయడమే.
ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు వారిని ఎన్నుకున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్ల పర్వానికి స్వస్తి పలకాలి. ప్రజల ప్రజాస్వామిక హక్కులను గుర్తించాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుమడించే విధంగా వ్యవహరించాలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.